హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా! అందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ పచ్చిశనగ పప్పు కూరని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్, చాలా కమ్మగా ఉంటుంది. మరైతే ఇప్పుడు దీని తయారు విధానం చూసేద్దాం. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవుతుండగా ఇందులోకి తాలింపు వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పుని. ఇలా వేసిన తర్వాత చక్కగా ఆవాలు చిటపటమంటున్నాయి కదా! ఒక్కసారి దీన్ని ఫ్రై చేసేసుకొని, ఇందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. వెల్లుల్లి కూడా లైట్‌గా కొంచెం వేయించుకోవాలనమాట. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయి, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఈ ఆయిల్‌లో వేయించుకోవాలి. అర కేజీ బీరకాయ ముక్కలకి ఒక ఉల్లిపాయ సరిపోతుంది. ఉల్లిపాయ అనేది వాటర్ మొత్తం పోయి, అట్లాగే కొంచెం లైట్ పింక్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం పీల్ చేసి, కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. బీరకాయ ముక్కలు కూడా ఏంటంటే, మనం పీల్ మొత్తం తీసేయకుండా, ఆ కనుపులు మాత్రమే తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో కలుపుకుంటూ బీరకాయ ముక్కల్లో నుంచి వాటరొస్తాయి కదా! అవి వచ్చి ఇంకిపోయేంత వరకు కూడా మనం ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ, మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా చేస్తేనే కమ్మదనం అనేది వస్తుందండి బీరకాయ కూరలో. ఆ వాటర్ అలాగే ఉంచేసి మనం అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసేసినా టేస్ట్ అనిపించదు. ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని వేసుకొని ఒకసారి కలిపి, ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పుని వేసుకోవాలి. అర కప్పు వరకు తీసుకున్నా. అంటే నేను అర కేజీకి 4 బీరకాయలొచ్చినాయి కాబట్టి నేను 4 గుప్పెడ్ల వరకు తీసుకున్నాననమాట. అది మీ ఆప్షనల్ అండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. లేదా తక్కువైనా వేసుకోవచ్చు. కలిపేసిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. పచ్చిశనగపప్పు నానితే గనక ఈ స్టేజ్‌లో యాడ్ చేయండి. ఒకవేళ నానబెట్టకపోతే గనక ముందుగా మనం తాలింపులో వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఇందులోకి ఒక గ్లాసు వరకు వాటర్‌ని పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత మంటని సిమ్‌లో పెట్టేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కొద్దిగా నీళ్లుగా ఉన్నప్పుడు మాత్రమే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే కట్టేసిన తర్వాత అది గ్రేవీ అనేది చిక్కబడిపోతుంది. చూసారు కదా! చాలా సింపుల్ రెసిపీ. రైస్‌లో గాని, చపాతీలోకి దేనిలో కన్నా బావుంటుంది. మరి మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.